నుంచి జూన్ 2022లో 15 లక్షల వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా వరి పంటకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల్లూరు జిల్లాలో వరి రైతులు వివిధ ఉద్యానవన రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి వారికి తగిన న్యాయం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి నవమాసాలు మోసి జన్మిస్తే రైతులు 6 కాలం శ్రమించి పంట పండించి అన్నం అందిస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కురిసిన సమృద్ధి వర్షాల కారణంగా అన్ని జలాశయాలు నిండిపోయి రైతాంగం ఉత్సాహంగా పంటలు వేసిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. పాడి పండిస్తే గత రబీలో దాదాపు లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు. అయితే ఎందుకో మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీనుక ఏర్పడిందేమో తెలియదు, కానీ ఈ ఖరీఫ్లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క క్వింటా కూడా ప్రభుత్వం పర్చేజ్ చేయనందు కారణాన ఈరోజు డలార్ల వల్ల ఒక్కొక్క క్వింటాకి 583 రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష. ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం 19,725 రూపాయలు ఉంటే ఈరోజు మార్కెట్లో 14,000 రూపాయలకి ఈ రోజున మార్కెట్లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు సభల్లో మేము తెలియజేసినప్పటికి కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది రైతాంగానికి సంబంధించినటువంటి అందరి సమస్య. అదేవిధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన వరి అంతా కూడా కింద పడిపోయింది. దళాలు దానివల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు. దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది, సిఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని క్వింటాలైనా కొనటం ప్రారంభిస్తే డలార్లు కూడా అది ఈక్వల్ రేటుగా కొనేదానికి అవకాశం ఉంటుంది. ఈ పార్టీ రైతాంగం పక్షాన నిలిచేటువంటి ప్రభుత్వం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నవలాకుల తోట సమీపంలో బియ్యం లోడుతో ఉన్న 5 లారీలను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు లారీలో 1800 క్వింటాల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 18 టన్నుల సరుకుతో సహా 5 లారీలను రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వాటిలో ఉన్నవి రేషన్ బియ్యమా కాదా అనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు బియ్యం శాంపిల్స్ సేకరించి డిఎంఓ కార్యాలయానికి పంపినట్లు ఏఎస్ఓ అంకయ్య తెలిపారు. నేను నెల్లూరు డివిజన్ సంబంధించినటువంటి ఏఎస్ఓ అండి. ఈరోజు వచ్చేసి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, డిఎస్ఓ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను, తర్వాత అదేవిధంగా సిఎస్డిటి జమీర్ గారు, తర్వాత ఎఫ్ఐ గారు వెంకటేశ్వర్లు, అదేవిధంగా కన్సర్న్డ్ విఆర్ఓ గారు అక్కడికి వెళ్ళేసేసి నిలబెట్టిన వెహికల్ నుంచి తనిఖీ చేయడం జరిగింది. సో మాకు వచ్చేసి రెండు వెళ్ళినప్పుడు అక్కడ 5 వెహికల్స్ ఉన్నవి. ఆ 5 వెహికల్స్ని కూడా మేము వచ్చేసి మధ్యవర్తి సంవత్సరంలోనే అక్కడ కూడా మేము వెరిఫై చేసాము. వెరిఫై చేసినప్పుడు ఈ తర్వాత వెరిఫై చేసేసి మాకు డౌట్ ఉంది. సో కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్స్తో ఏదైతే మమ్మల్ని ఈ లారీల్లో ఉన్నటువంటి స్టాకు పీడిఎస్ఆ కాదనేది నిర్ధారణ వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకుందామని గౌరవ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు అందరూ చెప్పిన పిలుపు మేరకు ఈ 5 లారీలను వచ్చేసి నేను సాయంత్రము ఈ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం టెక్నికల్ అదేవిధంగా వారి సిబ్బంది సహాయంతో మేము శాంపిల్స్ తీసుకుంటున్నాము. ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ను వచ్చేసి వారు తీసుకెళ్ళి అనాలిసిస్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసిన రిపోర్ట్ ప్రకారము మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు తగు చర్య మళ్ళీ తర్వాత తీసుకోవడం. సో వాల్యూమ్ అంటే ఒక్కొక్క అప్రాక్సిమేట్గా ఒక్కొక్క లారీలో వచ్చేసి 300 క్వింటాలు ఉన్నట్టుంది. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆందోళన నిర్వహించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ చంబర్లోకి చొరబడి పరుష పదజాలంతో దూషించారు. దీంతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ పోయాడు.
సిబ్బంది ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స పొందుతున్న డాక్టర్పై దాడి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. సూపరింటెండెంట్ గారు డాక్టర్ శ్రీనివాస్పై జరిగిన దాడిని డాక్టర్స్ అందరం ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నాము. అదేవిధంగా అంటే మేము అయితే ఆ క్రమంలో వేరే వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది మాకున్నది. ఎందుకంటే మేము ప్రాణాలతోటి డీల్ చేయాల్సిన సందర్భము. అట్లా మేము దేవుళ్ళం కాదు. వీటి జస్ట్ పోస్ట్పోన్ ద డెత్ అంటే చావుని మేము పోస్ట్పోన్ చేయగానే చావుని ఎవరు ఎలాంటి మాకు కూడా చావులు వస్తాయి, మాకు కూడా రోగాలు వస్తాయి. కానీ అర్థం చేసుకుంటే ప్రజలు ఏంటంటే ప్రతి ఒక్కరు బతకాలనేటువంటి ఉద్దేశం ఉంటారు. అక్కడ ఎంత నిర్లక్ష్యం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేకపోయినప్పటికీ ప్రతిసారి డాక్టర్ల మీద కానీ లేకపోతే వైద్య సిబ్బంది మీద ఈ ఆరోపణ చేసి వాళ్ళ ఇంట్లో జరగదని జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ని డాక్టర్ల మీద తోసేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగా సూపరింటెండెంట్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మా హెడ్ మాకు జిల్లా బాసు ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు 68 కేజీల నిలువెత్తు బంగారం సమర్పించి శ్రీ సమ్మక్క సారమ్మల అమ్మవార్ల పగిడిద రాజు, గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ దర్శించినటువంటి స్వామివారిని అలాగే గోవిందరాజుల భక్తులు చేసుకున్నాం. అలాగే అక్కడ వారికి స్వామి లక్ష్మీరాజు గోవిందరాజు కూడా మత వర్ణాలు కూడా సమర్పిస్తున్నటువంటి ప్రస్తుతం అలాగే చూసినటువంటి వాళ్ళకు ఎప్పుడు వెళ్ళారా, మళ్ళీ ఎప్పుడు దర్శించుకోవాలన్నటువంటి కుతూహలం అయితే ఎప్పటికీ కలుగుతుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి గిరిజన జాతరగా అలాగే చెట్టు, పుట్ట, చేమ ఈ ప్రాంతాల్లో అంటే ఎటువంటి సమ్మక్క ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. సమ్మక్క గద్దెల ప్రాంగణం నుండి అక్కడి నుండి నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ సారక్క గద్దెల వైపు వెళ్తూ ఉంటారు. ఈ సమ్మక్క అలాగే సారక్క నేరుగా గద్దెల సదాశివపేట అంగరంగ వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా సదాశివపేట పట్టణ పరిధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా మహిళామణులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఎస్ఎన్ఎస్పిఏ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుడిహత్నూర్ మండలం తోసం ప్రైమరీ స్కూల్లో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రత్యేక నిపుణుల వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాలు జిల్లా వైద్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. అక్కడ వరకు దాదాపు పండుగ అయితాయి. పండుగ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకొక వారం కూడా బడికి పంపించారు. అంటే ఏదో ఫంక్షన్ ఉంది, మళ్ళీ ఇంకొక వారం తర్వాత పంపిస్తాము, 2 వారాల తర్వాత పంపిస్తాము. అట్లా ద్వారా పీవీటీజీ హ్యాబిటేషన్స్ కి పోయి మళ్ళీ అక్కడ సేవలు ఇవ్వడం జరుగుతుంది. 102 అంబులెన్స్ ఉన్నాయి. తర్వాత ఐటీడీ ద్వారా ఇంకా అవ్వల్ అంబులెన్సెస్ ఉన్నాయి. అంటే అంబులెన్సెస్ కొట్ట ఎక్కడ లేవు. ఎక్కడైనా అవసరమైతే అక్కడ వరకు దాదాపు చేరుకొని అక్కడ నుంచి రిమ్స్ నుంచి మళ్ళీ మీ ఇంటికి, అవసరమైతే రిమ్స్ నుంచి హైదరాబాద్, అవి అన్ని కూడా చేయడానికి చాలా మన వసతులు ఉన్నాయి. కాబట్టి మీ అందరితో అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మనం ఆరోగ్యం పైన శ్రద్ధ తప్పకుండా పెట్టాలి. ఆరోగ్యంతో పాటు మీ పిల్లలకి బడికి దయచేసి డైలీగా పంపియండి. అవి కూడా ఒకటి అందరూ మనం కూడా గుర్తుంచుకోవాలి. నేను నా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాము. నాకు మొన్న ఒక చిన్న ఇంజరీ అయినా కూడా నేను కూడా రిమ్స్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇంతకుముందు మా ఫాదర్ ఇన్ లా, మదర్ కూడా ట్రీట్మెంట్ రిమ్స్లోనే తీసుకున్నాము. లేదు అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉట్నూరు ఉంది, సిహెచ్సి బోత్ ఉంది, సిహెచ్సి నార్నూరు ఉంది, తర్వాత రిమ్స్ ఉన్నాయి. అంటే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలను హర్షిస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు జీఎస్టీ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను ఖర్చులను తగ్గించి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. యావత్ భారతదేశం అంతా కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ మరి భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఇంకో పండుగ కూడా జరుగుతుంది. ఏదైతే నిన్న సోమవారం ఉదయం 22వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి జిఎస్టీ ట్యాక్స్ లో నుంచి సడలింపులు, ఏదైతే 4 స్లాబ్స్ గా ఉన్న జిఎస్టీని ఎలాంటి ట్యాక్స్ లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇన్సూరెన్స్ లు కట్టుకుని మరి వాళ్ళ కుటుంబాల భద్రత కోసం ఈనాడు వైద్య రంగంలో చాలా పరికరాల మీద కూడా జిఎస్టీ తక్కువ చేయడం జరిగింది. మరి విద్యారంగంకి వస్తే ఈనాడు విద్యారంగంలో స్టేషనరీ సామాన్ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలు పిల్లలు చదువుకునే విధంగా విద్యారంగానికి సంబంధించిన వస్తువుల మీద జిఎస్టీ 0% చేయడం అనేది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైతే ఈనాడు పండుగ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ అయితే ఏంటి, వెహికల్స్ అయితే ఏంటి, మోటార్ సైకిల్స్ అయితే ఏంటి, అన్ని రంగాలలో ఈనాడు బట్టలు కొనుక్కుందాం అనుకుంటే చేనేత రంగాలు అయితుంది, అన్ని రంగాల్లో కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారు తన నిబంధన కూడా ప్రతి షాప్ లో అన్న బిజినెస్ వ్యాపారవేత్తలను అందరితో చర్చించడం జరుగుతుంది. మరి ఈ రకంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నర్సంపేట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు. మద్దతు తెలుపుదాం, ఆధునికంగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సదాశివపేటలోని బసవేశ్వర మందిరంలో తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ సంబరాలను వీరశైవ లింగాయత్ మహిళా విభాగం ఎడ్ల బజార్ మహిళలచే ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యనిర్వాహక మహిళా అధ్యక్షురాలు అనిశెట్టి అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఎంగిలి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించామని తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూలతో ఈ వేడుకలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం కూడా మహిళల పట్ల ఉన్న గౌరవంతో బతుకమ్మను పండుగను మన రాష్ట్ర పండుగ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకురాలు అన్నపూర్ణ, స్వాతి, సంధ్య, రమ, శోభ పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నిన్న కడెం మండల రైతులు ప్రధాన రహదారిపై యూరియా కోసం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు ఉదయమే PACS కార్యాలయానికి చేరుకున్న రైతులు తాము ఎంతసేపు నిలుచుంటామని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పులను వరుస క్రమంలో పెట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో చూసుకుంటే యూరియా కోసం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు. బస్సులు ఆడలకు తప్పు కట్టం చేసి పండిస్తేనే నౌకర్గాళ్ళు 50-60 అమ్మితే కంటం చేసి పుట్టాడు సంపాదించి వాళ్ళకి ఇద్దే జాబ్ చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు ఒక క్వింటల్కు 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తాడు. రైతులు లాస్ అవుతలేవా? వీడికి 20 రోజుల నుంచి అయితే బత్తం సుగా దొరుకుతలేవు. మాకు ఎంతకాని కట్ట పెడతావు. మంచోడు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. రైతు బంధు అని అంటే ఓనుక ఇచ్చినాక ఇచ్చాడు. ఒక్కొక్కరికి రైతు బంధు సుగా అత్తన్నాయి. బ్యాంకులు అని మాపి అన్నాడు. ఓవనికి చేసాడు మాపి. ఓనకు సుగా చేయాలి. పండుగల సీజన్లో చాలా మంది కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువులను కలవడానికి లేదా సెలవుల్లో వివిధ ప్రాంతాలకు వెళుతుంటారని, ఇలాంటి సందర్భాల్లో ఇలా భద్రతపై ఆందోళన ఉంటుందని ఇన్ని పద్యంలో ఏలూరు జిల్లా SP K ప్రతాప్ శివకిషోర్ ప్రజలకు హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని చేశారు. దీనివల్ల ఇంటి భద్రత పెరుగుతుందని, కుటుంబం లేని సమయంలో పోలీసు విభాగం ఇంటిని పర్యవేక్షిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆస్తి రక్షణ, దొంగతనం, చోరీ వంటి నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించవచ్చునని SP తెలిపారు. ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు ముందే వెళ్ళి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మీరు ఎవరైనా వెళ్తున్నారు, విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంక్ లాకర్లో మీరు భద్రంగా చేసుకోండి. CCTV కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు, లేకపోతే పోలీస్ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో CCTV కెమెరాలు అమర్చడం జరుగుతుంది. బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు. మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు మీ ఇళ్ళని. కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ దసరా ఉత్సవాలు చాలా మంది సెలవులకు వెళ్తారు. మన ఏలూరు పోలీస్ దగ్గర లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది. మీరు సెలవులకి ఎవరైనా వెళ్తున్నారంటే ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కి మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 9550351100 నెంబర్, లేకపోతే 112 మీ ఇంటి దగ్గర CCTV కెమెరా వాళ్ళు ఫ్రీగా బిగిస్తారు. ఆ CCTV కెమెరా ఫ్రీగా బిగించినప్పుడు డబ్బులు దోచుకోపోవడానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా పోలీసు ముందే వెళ్ళి ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మీరు ఎవరైనా వెళ్తున్నారు, విలువైన వస్తువులను మీ ఇంట్లో పెట్టుకోవద్దు. బ్యాంక్ లాకర్లో మీరు భద్రంగా చేసుకోండి. CCTV కెమెరాలను మీరైనా బిగించుకోవచ్చు, లేకపోతే పోలీస్ని కాంటాక్ట్ చేస్తే మీరు లేని రోజుల్లో CCTV కెమెరాలు అమర్చడం జరుగుతుంది. బయటకి కనపడేలాగా తలుపు లాక్ వేయొద్దు. మీరు బయటకి తలుపులు లాక్ వేయడం చూసి చాలా మంది టార్గెట్ చేస్తారు మీ ఇళ్ళని. కనపడని విధంగా హిడెన్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ హిడెన్ లాక్స్ ని ఏర్పాటు దెందులూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు వృత్తి కల్పించాలని మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని AIYF ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా AIYF జిల్లా కన్వీనర్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి కల్పిస్తారని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నిరుద్యోగులు ఉపాధి లేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పారు ప్రభుత్వ శాఖల్లో పాదయాత్రలో నారా లోకేష్ గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పారు. మీరు
చెప్పి 15 నెలలు దాటి వస్తున్నా సరే మీరు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు. అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి ఏవైతే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలా, ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. అదే విధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, లెక్చరర్ వీటి పోస్టులు కూడా భర్తీ చేయాలా. ఉద్యోగులకు సంబంధించి ఉచితంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి స్టడీ సర్కిల్ వారికి మెటీరియల్ కూడా అందజేయాలా. అదే విధంగా ఏలూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూట్ మిల్లు ఉండేవి, ఆ జూట్ మిల్లు కూడా మూసివేయడం జరిగింది. కొత్తూరు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి పోస్టు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం భద్రగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొత్తవలస అంగన్వాడీ కేంద్రంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్ట్ బై టాటా ట్రస్ట్ వారు శ్రీ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పోషణ్ మా 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లులకు శిశు మరియు బాలల పోషణ, సంతులిత ఆహారం, స్వచ్ఛత మరియు ఆరోగ్య రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి గారు, విసిఎఫ్ ప్రతినిధి శ్రీనివాస్, అంగన్వాడీ ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కురుకురలో నూడిల్స్ వద్దు, కురుకురలో నూడిల్స్ వద్దు, పాలు వద్దు, పాలు వద్దు. వేయాలి పచ్చిమిరపకాయ ఉల్లిపాయలతో పాటు ఇది కూడా. దీని వల్ల మనకి రక్తహీనత అనేది లేకుండా నివారించగలరు. అర్థమైందండి. సో ఇటువంటివి మీరు ఖచ్చితంగా విటమిన్ ఏ, విటమిన్ అంటే కాల్షియం కూడా ఇందులో ఉంది. సో ఇటువంటివి ఐరన్ ఫుడ్ మనం మునగాకు నుంచి తెచ్చుకోగలం కనుక మునగాకు పౌడర్ ని కూడా చేసుకోవచ్చు. చెట్లు కూర కూడా ఇది శనగపప్పు వేసి వాష్ చేసి కూర కూడా ఉంటుంది. అంటే వారంలో మన ఫుడ్ లో అసెంబ్లీలో రైతుల తరపున ఇనాం భూముల సమస్య పరిష్కారం, ఎయిర్పోర్టు భూసేకరణ బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే లోకం నాగమాధవి. అధ్యక్ష, ఇది స్టేట్లో ఉన్న ప్రాబ్లమే మా నియోజకవర్గంలో కూడా ఉంది. ఇనాం భూములు, ఇనాం యాక్ట్ వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఇనాం భూముల్లో ఉంటున్న సాగు చేస్తున్న రైతులకు కానీ కొన్ని అయితే ఇళ్ళు కూడా కట్టుకున్నారు. వాళ్ళకి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఖాళీ చేయించేస్తారో తెలీదు, ఏ పట్టాలు లేవు, ఓ పెళ్లికి అప్పు తెచ్చుకుందామన్నా అవ్వట్లేదు. మన అన్నదాత సుఖీభవ కూడా వాళ్ళు ఎవరికి రాలేదు అధ్యక్ష. సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా, మా దగ్గర అయితే విలేజెసే ఉన్నాయి అధ్యక్ష, ఇనాం భూముల్లో అటాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నది అధ్యక్ష. ఇంకొక చిన్న సమస్య ఉంది అధ్యక్ష భూముల గురించే. ఎయిర్పోర్ట్కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి చాలామంది రైతులకి ఈరోజు న్యాయం జరగట్లేదు అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు కొత్త భూసేకరణకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా మాకు పూర్తి న్యాయం చేయలేదు, ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, ఆ సమస్యని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయండి అని ఈరోజు అడుగు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామ పంచాయతీ మధుర బిరసాడ వలస గ్రామంలో శ్రీ 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 ఎల్లమ్మ తల్లి, శ్రీ 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 శంకుదేవ తల్లి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం టీటీడీ సమర సతాసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా సాంస్కృతిక ప్రముఖులు గేదెల సత్యం నాయుడు సహకారంతో దేవాలయం నిర్మించడం జరిగింది. కుంకుమ పూజలు, అభిషేకాలు, హోమము, వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ, టోకరు రామకృష్ణ, లక్ష్మీ దంపతులు, కోట అచ్యుతరావు, రమణి దంపతులు, గొప్పల బాలాజీ, గౌరీ దంపతులు, ఈదిపిల్లి లక్ష్మణ, జయమ్మ దంపతులు చేత హోమం కార్యక్రమం జరిపించారు. మంగళమాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. విజయనగరం జిల్లా మెంటాడ మండలం
జైత్య పంచాయతీలో ఉన్నటువంటి దిరిసాడవలస గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఎల్లమ్మ తల్లి శంకుల దేవతల యొక్క ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. ఈరోజు ఈ దేవాలయ నిర్మాణం టీటీడీ దేవస్థానం, ధర్మ ప్రచారక పరిషత్తు, తరువాత సమర్థ సేవా ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయం నిర్మాణం చేయబడింది. తరువాత ప్రతిష్ఠ 2 సంవత్సరాలు అయింది. ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఈరోజు కార్యక్రమాలు పుణ్యాహవచనం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, వంటవారాధన, హోమం, అభిషేక కార్యక్రమాలు, నీరాజన మంత్రపుష్పాలు జరపబడతాయి. కాబట్టి భక్తులందరూ 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. ఇట్లో బెరసాడవలస గ్రామ ప్రజలు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అత్యవసర సమావేశం గురువారం జరిగింది. ఈ ఫెలోషిప్లో పాస్టర్ ఇస్సాకు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాల సంక్షేమం కొరకు ఈ అత్యంత సమావేశం నిర్వహించామని తెలియజేశారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ పాస్టర్ జాకబ్ మాట్లాడుతూ ముందున్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రేమను అందరికీ తెలియజేయాలని, దేవుని మహిమ కొరకు సామాజిక కార్యక్రమాలు చేయాలని తెలియజేశారు. వైస్ ప్రెసిడెంట్ బిఎస్ నాయుడు మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి ఈ ఫెలోషిప్ జరుగుతుందని, ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభువు ప్రేమను అందరికీ కనబరుస్తున్నామని తెలియజేశారు. అనుసరించి క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు రాబో 3 మాసాలలో జరిగే కార్యక్రమాలు విస్తృతంగా జరిగించి సమాజ క్షేమము, దేశ క్షేమము, మా ప్రాంత క్షేమం కొరకు క్రైస్తవ సంఘాలు మా మీద బాధ్యత నెరవేర్చడానికి రేగిడి మండల పాస్టర్ ఫెలోషిప్ మేమందరం కూడుకోవడం జరిగింది. దాని వివరాలు ఈ రేగిడి మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు మా జాకబ్ గారు తెలియజేస్తారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఈ అత్యవసర సమావేశం మంచిది. మొట్టమొదటి A1 టీవీ న్యూస్ ఛానల్ వారికి మా తెలియజేస్తున్నాము. దీని వెనుక మా ప్రేమను, క్రీస్తు ద్వారా పొందుతున్నటువంటి ప్రేమను అనేక మందికి తెలియచేయాలని, ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించాలని, ముందున్నటువంటి క్రిస్మస్లో నేముతో మరి మేము మనసారా సంపూర్ణమైనటువంటి దేవుని ప్రేమను బట్టి కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఈ రేగిడి మండల ఫెలోషిప్లో క్యాండిడేట్ మీరు ఏం చేస్తున్నారు? ఈ రేగిడి మండల ఫెలోషిప్ని ఎంతవరకు కరెక్ట్గా నడిపిస్తున్నారు? తర్వాత ఈ రేగిడి మండలంలో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో కూడా మీకు తెలియజేయవలసింది. నేను రేగిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్లో సెక్రటరీగా చేస్తున్నానండి. నా పేరు పాస్టర్ సుధీర్ కుమార్. సో మా ఫెలోషిప్లో యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్ 25 మంది ఉన్నారండి. సో ఇంకా అనేక మందిని దీనిలోనికి యాడ్ చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 3 సార్లు ఈ జనరల్ బాడీ కమిటీ మీటింగ్ అనేది పెడతా ఉన్నాము, ప్రతి 3 నెలలకు ఒకసారి. సో క్రిస్టమస్ ముందుంది కాబట్టి అనేక మంది సేవకులను బలపరచడానికి మా ప్రాంతంలో ఈ రేగిడి మండలంలో అనేక మంది సేవకుల్ని, అనేక మందికి ఈ యొక్క వర్తమానం తెలియచేసి మా యొక్క ఉద్దేశాలను, క్రీస్తు ప్రేమను చాటింపు చేయడం కోసము ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.